అరే బట్టు చెప్పరా గజాల. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ సినిమాని థియేటర్ లో అయితే చూసాను. అఫ్ కోర్స్ టీవీలో కూడా ఇంగ్లీష్ సినిమాలు చూడడం తక్కువే అనుకో. బట్ కొద్ది ప్రెజర్ మీద ఈ రోజు అయితే వెళ్ళాల్సి వచ్చింది. సినిమా వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్. మామ ఎలా ఉంది మామ ఎక్స్పీరియన్స్? మామ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ సినిమా చూడక ముందు, ఐ మీన్ థియేటర్లోకి వెళ్ళక ముందు నాకు ఉన్న ఒపీనియన్ ఏంటి అని అంటే, మేబీ ఇది ఒక ఫ్రాంచైజ్ కదా, ఏమైనా ముందు పాటలతో కనెక్షన్ ఉంటుందేమో అని అనుకుని ఉన్నాను. బట్ నాతో పాటు వచ్చిన అతను చెప్పిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే, ఇది ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేటే, ఇన్సిడెంట్స్ బేస్ అయి ఉంటుంది అని చెప్పి. సో సినిమా చూస్తున్నంతసేపు నాకున్న ఫీల్ ఏంటంటే, ట్రాన్స్లోకి అయితే ఉన్నాను మా నిజంగా చెప్పాలంటే. మెయిన్ నన్ను అయితే మెస్మరైజ్ చేసింది సినిమాటోగ్రఫీ, కెమెరా యాంగిల్స్ ఉన్నాయి మామ, నిజంగా ఎక్సలెంట్ అసలు. మేబీ హాలీవుడ్ అని చెప్పి దాన్ని లేపడం కాదు కానీ స్టాండర్డ్స్ అయితే మాత్రం ఆ రేంజ్ సెట్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. నిజంగా సూపర్ మామ, టెక్నికల్గా అయితే సినిమా మాత్రం సూపరు. బట్ ఏవైతే విజువల్స్ ఉన్నాయో అవి చూస్తే మాత్రం మైండ్ దొబ్బింది మామ నిజంగా. ఇది ఏ జానర్ మామ? ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ అన్నీ కూడా ఒకే పాత్రలో వెళ్తాయి. ఒక ఇన్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోతారు. అదంతా వాళ్ళకి ఫ్యూచర్ కనబడుతూ ఉంటుంది. వాళ్ళు దాన్ని తప్పిస్తారు. బట్ డెస్టినీని ఎవరు మార్చలేరు కాబట్టి అదే జరుగుతుంది. అది ఎలా జరిగిందన్న థీమ్ మీదే సినిమాలన్నీ వెళ్తూ ఉంటాయి. ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ అన్నీ కూడా. ఇది కూడా సేమ్ అదే జోనర్ లో వెళ్తుంది. బట్ తీసుకెళ్లిన విధానం అయితే మాత్రం మామ నిజంగా గూస్ బంప్స్ అంతే. అంటే ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటాయి, చూడడానికి చాలా హార్ష్గా ఉంటాయి. మరి ఇంత క్రూయల్ గా థాట్ ఎలా వచ్చిందని అనిపిస్తుంది నాకైతే కొన్ని కొన్ని చోట్ల. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది మామ. ఫైనల్ గా ఏం చెప్తావు మామ? ఆబ్వియస్ గా ఆ ఫ్రాంచైజ్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తారు. బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలండి, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సినిమాలు అని అనుకున్న వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. యూ విల్ హ్యావ్ ఎ మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ మామ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మామ. ఏంటి మామ అది? ఇది ఏ సర్టిఫికెట్ పెద్దోళ్ళు చూస్తేనే మతిపోద్ది, అలాంటిది పిల్లలతో అయితే అసలు చూడొద్దు. రాత్రులు పక్కలు తడిపేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ రేంజ్ లో ఉంటాయి ఎపిసోడ్స్. కొద్దిగా పిల్లల్ని అవాయిడ్ చేస్తే బాగుంటది.